అరే ఎస్ఆర్ఎక్స్ నీకు బౌండరీ కానీ పోయి కారుకుంటే ఇట్లా వేయండిరా. అరే సిఎస్కే ఫ్యాన్స్ కి పోసుకున్నట్టు ఇంత భయం ఉంటుందా అని అనుకుంటా. కానీ మస్తు ఈసారి ఫైనల్ అక్కడికి కొడతారు సిక్స్లు కొట్టారని ఒక్కొక్కసారి అవుట్ అవుతాడు అంతే. కాదు బ్యాట్ కమించాడు కెప్టెన్సీ మస్తు చేస్తుండ్రా. గిన్నీస్ వాళ్ళు రికార్డ్ కొడతారు ఇక క్లాస్ వీడేదైనా గిట్ల వేసుకున్న డ్రెస్ సాంప్రదాయిని సుప్పిని సుత పూసని ఏంద్రా పెళ్లి కొడుకు లెక్కల తయారైనావు. నీ పెళ్ళి ఏమిరా? మా అయ్యప్పకుంటూనే పెళ్లి చేసుకుంటున్నావు కదా. బ్యాండ్ లేకుంటే ప్యాడ్ బ్యాండా? ప్యాడ్ బ్యాండ్ రా. అట్లా కాదన్న ఇలా కొత్త సంవత్సరం అంటే ఉగాది అంటే కదా. మమ్మీ కొత్త డ్రెస్సులు వచ్చింది తీసుకున్నా. అట్లా కదా శివాలయం ఉంది ఆడికి పోయి జాతకాన్ని ముగించుకొని వచ్చి మళ్ళా కొత్త సంవత్సరమా? మొన్న జనవరి 1st అయిపోయింది కదా కొత్త సంవత్సరం. 31st కళ్ళు తిరిగి పడ్డావు. నీ మళ్ళా కొత్త సంవత్సరం అట. నేను కూడా మొన్న 31st కి న్యూ ఇయర్ అయిపోయింది అనుకున్నారా. కానీ మా అమ్మ ఏమన్నది ఉగాది న్యూ ఇయర్ అన్నది. ఉగాది అంటే కొత్త సంవత్సరమా? మేకను కోసుడా కోడిని కోసుడా? మేకను కోసుడు కోడిని కోసుడు కాదురా తాగుడురా. తాగుడా కళ్ళబీరా ఎత్తామల్లా అరే తాగుడు అంటే తాగుడు కాదురా. మామిడికాయ తోటి పచ్చడి చేస్తారు దాన్ని మనం తాగాలి. పచ్చడి అంటే కాపచ్చాడారా? ఎండాకాలంలో మా అమ్మ పెడుతుంది. అవ్వ తింటే పెరుగు కోసుకొని తింటే ఏముంటది తెలుసా? వేరే ఉంటుంది అవ్వ మస్తు ఉంటుంది. గాపచ్చాడారని పచ్చడి అంటే పచ్చడి కాదురా. మామిడికాయలు చిన్న చిన్న పీసులు కట్ చేసి నీళ్ళలో ఎత్తారు తీయ ఉంటది. ఉగాది పండుగ చేస్తారు అది. అన్న మనకు అర్థం కాదు. శ్రీకాంత్ అన్న దగ్గరికి పోంపా అన్న చెప్తాడు మనకి. అవునరా అన్న కూడా ఖాళీగానే ఉంటాడు పోంపా. అరే అన్నేంద్ర పై కడకాడ కూర్చున్నాడు. నాతోటి మాట్లాడుతున్నట్టుండ్రా. లవ్ అంటే గట్లా ఉంటుంది తీరా. అరే నూపుతున్నాయింద్రా. అరే సారీ అన్న దగ్గరికి ఉంటా. శ్రీకాంత్ అన్న నీతో మాట్లాడుతున్నా. మా పిల్లలు వచ్చి చెప్పరా మీ బాధ ఏందిరా? శ్రీకాంత్ అన్న ఇవాళ ఉగాది పండుగ అన్నట్టు కదనే. అవును మాకు ఉగాది పచ్చడి వేసిద్దా? ఉగాది పచ్చడి గదే ఎత్తారా? ఉగాది పచ్చడి అంటే ఏంద్రా? ఉగాది పచ్చడి ఇట్లా ఆడుతున్నాడు. అయ్యో మనం తీసుకొని అన్న మా ఊళ్ళో తోపు నువ్వైనా ఎందుకన్నా? తోపా మస్తు తోపటనా? మస్తు తోపటన్నా. నువ్వు ఘోరంగా తోపట. ఎవ్వరు అడిగినా నీ పేరు వేస్తున్నా ఊర్లో మొత్తం హీరో 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 అంతేనా? అరే నీ గురించి పచ్చడి ఏందిరా? బచ్చలే తప్ప పచ్చడి చేసి పచ్చడి చేసుకొని మంచిగా తాగుని పచ్చడి టేస్ట్ చూపిస్తారా మీకు? కుండ కావాలి కదా మన పులి పులి. అరే మన పచ్చడి కావాలి సామాన్ అంతా తీసుకొని మన స్పాట్ చెట్టు కిందకి వచ్చేసి. ఓకే తొందరరా. సామాన్ అంతా వచ్చింది పోదాం పా. ఇప్పుడే చూస్తాడు ఏమరా? ఏం చూస్తున్నాడు?
పద్దెనిమిది పాలు సూపర్ ఉంటాయి అన్న, పద్దెనిమిది పాలు సూపర్ ఉంటాయి అన్న, మంచిగా తాగితే సూపర్ ఉంటాయి. గుద్దమే అంటే గుద్దమే అంటే అది కట్టు నువ్వు ఊకి ఇదే కట్టమంటే నన్ను తాగనియా ఊకుకే. బాడీ ఎవరా ఎవరురా ఎవరురా వాళ్ళు ఎవరురా వాళ్ళు ఎవరా మీరు మా పొలంలోకి వచ్చారు షెట్ మా చెట్టు అది మాది దెబ్బలైతే ఏమన్నా రాకనే అన్నా తాకిందిరా గుద్ద తగిలిందిరా భాస్కర్ సంగతి చెప్పడం వాళ్ళది అవగానే వీళ్ళే చూడలేనా చెప్తారు కదా సంగతి మనం చెప్దాం కానీ ఫస్ట్ మనం అడిగి పోదాం మెల్లగా చూద్దాం చూసి కదా సంగతి చెప్దాం సరేనా నువ్వు చప్పుడు చేయకు బిడ్డ నేను తొక్కుదా మళ్ళా కొర్రినా అంటే మళ్ళా చప్పుడు లేవట్ మెల్ల లేవట్ నా బుద్ధి వల్ల కొట్టిర్రా వాళ్ళ సంగతి చెప్తావురా మామిడికాయలు కూడా బాగున్నాయి నిజంగా మీ చెట్టేనా పరి పరి పొక్కు చూసుకోరు పరి కిందన్నాడా పరి నీ అవ్వ నీ పచ్చడి సాగుతుంది శ్రీకన్నా పులి ఇట్రా 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 వచ్చేసిన రే మెల్ల మెల్లగా పొక్కుదు పక్క ఏంటి సరే అన్న కుండా గొర్రాక పూలతో మామిడికాయలు పోతే ఎంత ఆగమాగమైందిరా వాసవి శివకుమారా ఇవన్నా మామిడికాయలు ఇగో ఇగో పండి అన్న దొరికిందమ్మా చూపిస్తా ఉగాది పచ్చడి చూపిస్తా కూర్చోరాదరు ఇక అన్న చాక్లెట్ లో తెచ్చినావా రైట్ కూర్చోరు చాక్లెట్ లో తెచ్చినావా ఫస్ట్ కడకరాపురా బోరు బోరు కాడి పెడతారా పో చూస్తున్నాగా పోరాట సప్రా భాస్కరు మెల్లరోటి దండం పెడతారా వాళ్ళు చూస్తారా పోరాట సప్రా భాస్కరు మెల్లరోటి దండం పెడతారా వాళ్ళు చూస్తారా ఆగురా వాళ్ళు ఏం చెప్తారు భాస్కరు భాస్కర్ వాళ్ళు గది పచ్చడి చెప్తుర్రా అవునన్నా మనకైతే తాగుతాం పా అన్న ఎవరో భాస్కర్ని దండం పెడతారా వాళ్ళు ఇంట్లో మళ్ళీ పంచాయతీ అవుతుంది రా సప్రకుండా మనం దొంగసాటికి పోయి తాగన్నా తాగాలి సప్రకుండా భాస్కర్ రావు వాళ్ళు చూడరా ఇగో భాస్కర్ పచ్చడి అయింది నువ్వు మెల్లవో నేను కోతిలాగా యాక్టింగ్ చేసుకుని వస్తా ఇంత తేడా వచ్చిందనుకో నీ పని అయితే చెప్తున్నా మళ్ళా పో నాడు మెల్లవో నేను ఇట్లకి వెళ్ళి వస్తా పో మా చెట్టు వెనకాల ఉన్నాడు అన్న కోతి కరిచిందని నన్ను భాస్కర్ మా అన్నకి అది కొద్దిగా అంత
ఆగో ఇవరాక మంచిగా ఉండి ఇప్పుడేం గడిచిందిరా? అవునన్నా నిజమన్నా. నా మీ గురికి మీ దగ్గరికి ఇటు ఉన్నారని మీ దగ్గరికి వచ్చినా పోతా ఏడరా? వస్తున్నానా వస్తున్నానా? అగో ఏర్రా? నిజమన్నా నేను తాగాను. ఇట్రారా ఇట్రా 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 ఇట్రారా. అరే ఆ జాంకాయ గాడు వాడు భయపడకుండా మన దగ్గరికి వచ్చి బొమ్మ వారు రాలేంద్రా? ఏదో అయితుందిరా. అన్న ఓ సైడ్ లో కనబడుతున్నాను వాళ్ళు డ్రెస్సులు ఇద్దరు. అమ్మ భాస్కర్ వీళ్ళు మన చేనుకే వస్తారు, మన మాడికలో తీసుకుంటారు, మళ్ళీ వీళ్ళు పచ్చడి చేసుకుంటారు, గట్లెట్లా చేసుకుంటారు. ఇది మనమే తాగుతున్నాం. మస్తు చేసినావన్నా యాక్టింగ్. మరి ఎట్లుంటది భాస్కర్? అన్న మన చేనులకే వచ్చి మాడికాయలు దొంగతనం చేసి ఏం ప్లానింగ్ రా? దగ్గర తమాషారా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియో కొంచెం కొత్తగా ట్రై చేసినాం, అంటే కొంచెం విలేజ్ టైప్లో ట్రై చేసినాము. అది ఎలా వచ్చిందో అనేది మేము చెప్పడం కన్నా మీరే ఎప్పుడు బాగుంటుంది. కానీ ఇలాంటి వీడియోలు ఇంకిని కావాలంటే మీరే చెప్పాలి, కింద కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మనకి ఇలానే బాగుంది అంటే మనం ఇలానే చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కొంచెం మీరు ఏదైనా సరే మీరు చూసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసి లైక్ కొట్టి మమ్మల్ని కొంచెం పుషప్ చేస్తే మేము కూడా కొంచెం మరిన్ని వీడియోలు తీయడానికి కూడా కొంచెం బాగుంటుంది. అదే మా చిన్న కోరిక. హాయ్ ఫ్రెండ్స్, మాకైతే ఒక్కరైతే బాగా హెల్ప్ చేసింది. స్క్రీన్లో కనపడకుండా వాడు వెనకలు ఎంత హెల్ప్ చేసిన అంటే మేము ఊహించుకోలే. ఆ చిన్నది ఎంత హెల్ప్ చేసిన అంటే చిన్న మనం స్క్రీన్ లోపల చాలామంది చాలా పాత్రలు పోషించినాం, కానీ స్క్రీన్ వెనకాల ఉండి ఏ చిన్న చేయకుండా కూడా తమ్ముడు చాలా హెల్ప్ చేసిండు. మౌత్ పట్టుకోవడం కానీ మైక్ పట్టుకోవడం కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. వాడు కెమెరాలో కనపడేమో కానీ మాకు గుర్తుండిపోతాడు. ఇది ఎందుకు చెప్తున్నామా అంటే వీళ్ళు కెమెరా ముందు ఉంటారు కాబట్టి వీళ్ళ వర్క్ మీకు కనిపిస్తుంది. అంటే వాడు బ్యాక్ ఉంటారు కాబట్టి మన వర్క్ కనిపించదు. వాడు చాలా హెల్ప్ చేసిండు మాకంటే చాలా. అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ లావట్టడం అన్నా, కొంచెం టైంకి రావడం అన్నా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తినకుండా మాత్రమే ఉన్నాడు. అందుకే కొంచెం మనని దాన్ని ఏమంటారు ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే ఎంకరేజ్ చేయాల్సిందే ఎట్లయినా కదరా? అంతే. ఓకే, ఇంకేమైనా చెప్తావా చిన్ను వీళ్ళకి ఆడియన్స్కి? చెప్పరా, నువ్వు చెప్పరా. ఏం చెప్పగానే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 350 సబ్స్క్రైబర్స్ ఉన్నాం 2Kకి దగ్గరలో. ఇంకా 350 సబ్స్క్రైబర్స్ చేసుకుంటే మేము 2Kకి వెళ్తాం. జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, జర 2K తర్వాత జర మెల్లమెల్లగా బూస్ట్ చేసుకుంటూ ఉంటే మేము కొంచెం బెటర్గా చేస్తాం. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న గంట కొట్టండి ప్లీజ్. అందరు చూస్తారు కానీ వాళ్ళు షేర్ చేస్తలేరు. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న గంట కొట్టండి, లాస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే ఓకే.